హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా వారి లంచ్ బాక్స్లోకి అయితే చోచోతో ఒక సింపుల్ కర్రీ చేసింటే చాలా టేస్టీగా ఉంది. చేసిన కాసేపటికే ఖాళీ అయిపోయింది అనమాట. ఈ చోచోని తెలుగులో సీమ్ వంకాయని పిలుస్తారు. దీన్ని అయితే చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని వేసేసి ప్యాన్లో కొంచెం ఆయిల్, ఆవాలు, జీలకర్ర, శనగ బ్యాళ్ళు, ఇంకా ఉద్ది బ్యాళ్ళు, ఎండు మిరపకాయలు, ఒక 2 ఆనియన్స్ని కూడా చిన్నగా కట్ చేసుకొని కరివేపాకు వేసి పోపంతా వేయించేసుకున్నాకైతే మనం కట్ చేసుకుంటే చోచో ముక్కలు కూడా వేసేసి దీంట్లో కొంచెం పసుపు, ఉప్పు వేసి దీన్ని మగ్గించుకోవాలా. అది మగ్గే లోపల అయితే దీంట్లోకి ఎండు కొబ్బరి, తర్వాత పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి, తర్వాత జీలకర్ర, పుట్నాల పప్పు, కొంచెం కొత్తిమీర వేసి కొద్దిగా వాటర్ వేసి దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఈ పేస్ట్ వల్ల చాలా టేస్టీగా వస్తుంది. దీంట్లోకి ఎంత వాటర్ కావాలో అంత వాటర్ వేసుకొని ఒక 5 to 10 minutes అట్లా లో ఫ్లేమ్లో ఉడికిచ్చేసుకుంటే కర్రీ అయితే రెడీ అయిపోతుంది. చోచోలో ఆల్కలైన్ ఎక్కువగా ఉంటుంది అనమాట. డయాబెటిక్ వాళ్ళకి బెస్ట్ అని